రేపు వీకెండ్ ఎపిసోడ్ మామూలుగా ఉండట్లేదు. ట్విస్టులు, జలకలు, షాకులు, దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఉందని చెప్పి టాక్ అనమాట. టాక్ ఆఫ్ ది టౌన్. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ లోడింగ్లో ఉంది. బిగ్ బాస్ టీం మామూలుగా ప్లాన్ చేయలేదు. వేసుకొని రాజా అన్నట్టు ఉందంట. అసలు అబ్బో, నాగార్జున గారు హోస్టింగ్ అయితే కూడా చితకొట్టేశారంట. మధ్య మధ్యలో పంచులు, చాలా ట్విస్టులు ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీము. అది ఏంటంటే నాకే అబ్బా ఏంద్రా వీళ్ళు ఇంత ప్లాన్ చేశారు, సూపర్ అప్రిషియేట్ చేయాలనిపించింది బిగ్ బాస్ టీంని. ఏంటంటేనే అలా ఉందంటే రేపు చూస్తే ఎలా ఉంటుంది ఏంటో. సో రేపు ఏం జరగబోతుంది, ఎపిసోడ్లో ఏం ఉండబోతున్నాయి, నేను విన్నవి, నిన్ను చూసినవి, నేను తెలుసుకున్నవి, నాకు కనిపించినవి అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్తాను. వద్దు బ్రో మాకేం వద్దు, మేము రేపు ఎపిసోడ్లో డైరెక్ట్గా చూస్తాను అనుకున్నాను. ఈ వీడియోని ఇక్కడే స్టాప్ చేసేయండి. లేదు కొద్దిగా మాకు హైప్ కావాలి, మాకు ఊపు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా రండి లోపలికి, కంటిన్యూ చేయండి. మరీ డీటెయిల్డ్గా చెప్పాను లైన్ టు లైన్, జస్ట్ ఒక ఓవర్ పైన చెప్తాను అనమాట. సో దట్ మీకు ఆ ఎంతూజియాజం ఉండాలి. అలాగే ఆ హైప్ క్యారీ చేయాలి రేపు ఎపిసోడ్కి. అందరూ టీవీ కతుక్కుపోవాలి. అలా చెప్పుకుందాం ఈ వీడియోని. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు న్యూస్. ఆల్రెడీ సగం వీడియో చేశా, అది చీకట్లో చేశాను అనమాట. ఈ లోపల కరెంట్ వచ్చింది, ఎందుకని చెప్పి స్టాప్ చేసి మళ్ళీ చేస్తున్నా. అందుకని టైం టేకింగ్. ఏంటంటే మాత్రం గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. నేను ఆర్డర్లో చెప్పను, చెప్పే అంటే షూటింగ్ వచ్చిన వాళ్ళు కూడా అంత జిగ్ ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు కూడా బాగుంది సూపర్ ఉందని చెప్పి. సో ముందు వెనక చెప్తాను, కొద్దిగా అటు ఇటుగా లైన్ టు లైన్ చెప్పను. మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మీకు అర్థమైపోయింది నేను ఎంతవరకు చెప్తాను ఏంటన్నది. సో వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ బిగ్ బాస్ చూసేవాళ్ళంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే స్టార్టింగ్ అది డిస్క్లైమర్ ఇచ్చాను కాబట్టి అక్కడే క్లోజ్ చేసేస్తారు. ఓకేనా? సరే, నేను వీడియో చేస్తున్నప్పుడే సెకండ్ ప్రోమో కూడా వచ్చింది, కెప్టెన్సీ టాస్ది. అందులో ఏదో మతలబ్ జరిగిందంట. నాకు తెలియదు ఏం జరిగిందేంటో. అది భరణి గారికి, కళ్యాణ్ గారికి ఇద్దరికి తెలుసు. ఏదో జరిగింది సంథింగ్. సో తనూజాకి నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి ఆ స్పెషల్ వీడియో చేసి చూపించారంట. చూపించి ఇది నీకు మాత్రం, ఇది ఏంది మీ కళ్యాణ్ నీకు ఇది చెప్పాడని అడిగారంట. లేదు సార్ నాకు చెప్పలేదు అంటే, గెలవటం ఇంపార్టెంట్ కాదు, గెలిచే విధానం ఇంపార్టెంట్ అని చెప్పారంట. మరి ఆయన ఏం తప్పు చేశాడు? భరణి గారు తప్పు చేశారా, కళ్యాణ్ తప్పు చేశాడా? తనూజాకి చెప్పి బయట దీన్ని ఎవరితో డిస్కస్ చేయొద్దు, నీ మనసులో ఉంచుకో అని చెప్పారంట. ఇది జనరల్గా హిందీ బిగ్ బాస్లో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి హింట్లు ఇచ్చి చూపించేసి నువ్వు దీన్ని గేమ్కి ఎలా వాడుకోవాలంటే అలా వాడుకొని ఇష్టం అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. సో సంథింగ్ సిమిలర్గా ఇక్కడ ఏదో ప్లాన్ చేశారు. సో తనూజ మరి బయట చెప్పదు కానీ ఇక్కడ ఏదో జరిగింది. అది మన ఎపిసోడ్ చూసిన తర్వాత, ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, రేపు నాగార్జున గారు ఈ వీడియో చూసిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఇది ఒకటి. దీని తర్వాత ఇంకా మిగతా అందరు కంటెస్టెంట్ల కోసం ఏమేమి చెప్పారు ఏంటని మాట్లాడదాం. ఫస్ట్ది, ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ ఇచ్చారంట. సో తనూజ కూడా సేఫ్ జోన్కి వచ్చేసింది. మనం ప్రోమో 1లో ఎస్ఎస్ చెప్పుకున్నాం, ప్రోమో 2లో క్లియర్గా కనిపిస్తుంది ఆ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్. సో తనూజ కూడా వచ్చేసింది కాబట్టి తనూజకి అందరికీ గోల్డెన్ స్టార్స్ పెట్టారు. అక్కడ గోల్డెన్ స్టార్స్ పెట్టేటప్పుడు ఇమాన్యుయల్తో నాగార్జున సార్ పంచులు, ఎవరికి పెట్టాలి తనూజకి అని చెప్పి అవన్నీ పంచులు. దాని తర్వాత ఇది ఎలివేషన్. కళ్యాణ్కి బ్లాక్ స్టార్స్ పెట్టమన్నారంట, రీతుకి, డిమోన్కి పెట్టినప్పుడు పనిచేశారంట. ఏంటంటే ఎవరైతే నేను కెప్టెన్సీ టాస్క్లను తీశారో వాళ్ళు ఇప్పుడు బ్లాక్ స్టార్లో ఉన్నారు, నువ్వు గోల్డెన్ స్టార్లో ఉన్నావు, అంటే నువ్వు వాళ్ళకి బ్లాక్ స్టార్ పెడుతున్నావు. చూసుకో కళ్యాణ్, ఫస్ట్ 3 వారాలు నువ్వు అసలు ఆటే ఆడలేదు, ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్నావో అని చెప్పి ఓరమా సెలిబ్రేషన్ ఇచ్చారంట. కళ్యాణ్కి, కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ మామూలుగా ఉండదు. నెక్స్ట్ తనూజతో మళ్ళీ తనూజకి అంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చినప్పుడు తనూజకి ఏంటిది అది ఏదైతే సాక్రిఫైస్ ఉందో దాని మీద ఎందుకమ్మా నువ్వు పోరాడలేదు అది అంటే ఇట్లా మాట ఇచ్చానంటే, మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో ఈ సెల్ఫిష్నెస్ దానికి సంబంధించి హౌస్ అంతా మాట్లాడుకున్నారు కదా, కళ్యాణ్ ఎలా చేస్తాడు, కళ్యాణ్ ఎలా చేస్తాడు. మిడ్ నైట్ టాక్స్ వీడియో చాలా ఇంపార్టెంట్ బ్రయ్యా, అందుకని డోంట్ మిస్ దిస్ వీడియోని పెట్టి పెట్టాను, చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో మరి అలా మాట్లాడుకున్నారు. మరి నీకేంటి, నీకు క్లారిటీ ఉందంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది సార్ ఇష్యూ మీద అంటే, నీ క్లారిటీ ఉంటే నాకు క్లారిటీ ఉన్నట్టే అమ్మా, ఇంకేం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి దాని గురించి ఇంకా డిస్కస్ చేయలేదంట. అంటే వీళ్ళిద్దరు కన్నింగ్ ప్లాన్ వేసారా, అలా ఎలా ప్లాన్ చేస్తారు, శ్రీజ హస్తమే ఉంది, కళ్యాణ్ హస్తమే ఉంది అని దాని గురించి అసలు ఇంకేం మాట్లాడలేదంట, తీశారంట ఎంటైర్ టాపిక్ని. ఇది చాలా మంచి పని చేశారనిపించింది నాకు విన్నప్పుడు. ఎందుకంటే కళ్యాణ్కి అలాగో పొగుడుతున్నారు కదా, పొగిడేటప్పుడు మళ్ళీ తగ్గించడం ఎందుకు, పొగిడితే ఏదో లేపేద్దాం అన్న ఫీల్ అయ్యి సో మళ్ళీ పొగుడుదాం ఇంకెందుకు అని చెప్పి పొగుడుంటారు. బట్ వీడియో ఏంటన్నది కూడా ఇంపార్టెంట్, అది చూడాలి. సో అలాగే తనూజని గట్టిగా అప్రిషియేట్ చేశారంట. తనూజ ఫ్యాన్స్కి కూడా పండుగ. నువ్వు ఈ రోజు హౌస్లో ఉన్నావు అంటే అది నీ కష్టం మాత్రమే, ఎవరి వల్ల వచ్చిందో కాదు, నువ్వు గెలుచుకున్నావు, బాగా ఆడావు, సూపరు అది అని చెప్పి తనూజని పొగిడారంట. దాని తర్వాత బెడ్ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి అడిగారంట. సో సంజన గారు మీ అందరినీ కలిసి ఆడండి, గట్టిగా ఆడండి, అబ్బాయిలకి తిరగబడండి అని అన్నారు. మరి మీరు ఎందుకు చేయలేదు, ముఖ్యంగా దివ్యాంలో అవుతున్నప్పుడు ఎందుకు చేయలేదంటే, సార్ అలా ఉన్నారు మమ్మల్ని కూడా తీసేస్తారని చెప్పి చేయలేదంటే, మరి నువ్వు రీతిని ఎలా ప్రొటెక్ట్ చేసావు అది అంటే ఆవిడేదో చెప్పారంట అక్కడ. సో అలాగా మీరు తిరగబడి పోరాడాలి కానీ అలా ఇచ్చేస్తే ఇంకేముంటుంది, అమ్మాయిలంటే తక్కువ అన్నట్టు మనం అనుకున్న మాటలు ఇవన్నీ. సో అవన్నీ క్లాస్ స్పీకరు అన్న విధంగా వచ్చింది.
దాని తర్వాత బర్నీ గారి విషయంలో నీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా, అనుమానాలు ఉన్నాయా అని అడిగారంట. పోలేదంటే లేదు సార్ అంటే. దివ్య కోసం ఏమైనా ఉందా అని అడిగారంటే లేదు సార్ స్టార్టింగ్లో ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది దివ్య మీద. నేను దివ్యతోనూ మాట్లాడాను, బర్నీ గారితోనూ మాట్లాడాను, ఆయన చెప్పాడు నాకు. సో అని చెప్తుంటే మధ్యలో బర్నీ గారు మాట్లాడటానికి ట్రై చేశారంట ఏదో. అనగానే ఏంది బర్నీ నీకేమైనా శ్రీజ పూనిందా, శ్రీజలా ఎందుకు తయారయ్యా అని చెప్పి ఏదో సెటైర్ వేశారంట. అలా అని చెప్పి శ్రీజని మళ్ళీ తక్కువ చేశారా బ్రో అంటే లేదు బ్రో, శ్రీజని కూడా లేపారు నాగార్జున గారు ఫస్ట్ టైం. శ్రీజ ఫ్యాన్స్కి కూడా పండగే ఈరోజు, మామూలుగా ఉండదు ఈరోజు పండగ. అసలు ఫ్యాన్స్ అందరికీ ఎవరెవరికైతే ఆడారో వాళ్ళ ఫ్యాన్స్కి, ఎవరెవరైతే ఆడలేదో వాళ్ళకి ఏం లేదు, దండగే, పండగ కాదు. నెక్స్ట్ బర్నీ గారు లేపారంట. లేపితే బర్నీ అన్న భయ్యా మీరు కొంతమంది బర్నీ గారి ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నావు, ఎక్కిరిస్తున్నావు. నేనేం ఎక్కిరిచ్చాను భయ్యా, నాకు అర్థం కాలేదు. నేను సిచ్యువేషన్ ఎక్కిరిస్తాను, మనుషులు నేను ఎక్కిరిస్తాను భయ్యా అలాగా. నేను ఆయన ఏం అనలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన్ని కొంతమంది కన్నింగ్ అని కామెంట్ చేస్తే లేదు ఆయన సేఫ్ ప్లేయర్ కానీ కన్నింగ్ కాదని చెప్పినండి నేను. ఏంది మీరు ఎట్లా అపార్థం చేసుకుంటారు కొంతమంది. సో చెప్తాను చూడండి ఎంతసేపు. బర్నీ అన్న లేపితే సార్ నేను 2 తప్పులు చేశాను సార్ అన్నాడు ఆయన ఏం అడగకుండానే. ఒకటి ఏంటంటే శ్రీజన్ అలా పడేయటం తప్పు, రెండోది ఏంటి అంటే డెమోన్ నేను పడ్డప్పుడు నేనే ముందు పడ్డాను సార్ అని చెప్పారంట. సరే ఇది అదే సార్ నేను జడ్జిమెంట్ చేయను, ఎపిసోడ్ చూసాక జడ్జ్ చేద్దాం, ఎందుకంటే ఇది వస్తారో తెలియదు, రాకుండా ఎందుకు మళ్ళీ పెట్టడం. సో నాగార్జున గారు అంటే అది ఇప్పుడు చెప్తావేంటి, నువ్వు అప్పుడు చెప్పాలి కదా, అప్పుడు చెప్పావంటే చెప్పలేదంటే ఎందుకంటే నెక్స్ట్ స్టార్ట్ అయిపోయింది ఏంటి అది అని అన్నాడంట. అలా కరెక్ట్ కాదు, నువ్వు అప్పుడు చెప్పాలి, ఈ టైంలో చెప్పకూడదు అని చెప్పి. ఇదొకటి నాకు బాగా కామెంట్స్లో వచ్చింది ఫస్ట్ నుంచి. చాలామంది మెసేజ్ చేశారు బీబీ అంటే బాండ్స్ బర్నీలా అయిపోయిందన్న అది అని చెప్పి. దాని తర్వాత వేరే వాళ్ళు వాడారు. సో ఇంక నేను వేరే వాళ్ళు వాడారు కానీ దాన్ని ఎందుకు హైలైట్ చేయటం అని చెప్పి నేను హైలైట్ చేయలే ఇప్పుడు. సో ఆడియన్స్ ఏదైతే ఆ బీబీ బాండ్స్ బర్నీ అని చెప్పి కామెంట్లు చేయడం, మెసేజ్ చేయడం చేశారో మీ పాయింట్ వెళ్ళిపోయింది. మీరు గీసిన ఆ ట్రీ ఏదో ఫార్వర్డ్ చేస్తారు, ఆ ఫ్యామిలీ ట్రీ కూడా వెళ్ళిపోతుంది రేపు వెళ్ళిండో, నాగార్జున అది కూడా వేసేస్తారు. సో దాని గురించి అన్నారంటే బిగ్ బాస్ అంటే ఇలా అయిపోయింది చూసుకో అది ఇది అని చెప్పి. అలాగే ఒక ఆడియన్ అక్కడ ఒక కొంచెం బాగా మనకు తెలిసిన ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీలు ఎవరో వచ్చారంట. వాళ్ళు మాకు ఇమాన్యుల్ అంటే ఇష్టం, బర్నీ గారు అట్లా బాండ్స్లో మునిగి వెళ్ళిపోతున్నారు, మాకు ఇష్టం లేదు అని చెప్పారంట. అది కూడా ఆయనకి చెప్పించారు, మరి అది ఉంచుతారో తెలియదు నాకు. నేను వాళ్ళ పేర్లు చెప్పను ఎవరన్నది, మీరు చూడండి మీకు కూడా తెలుస్తారు. దాని తర్వాత ఫ్లోరాని రాముని అడిగారంట మీరెందుకు ఇచ్చారు డెమోన్ ఎందుకు అవుట్ చేశారు, బర్నీ గారు ఎందుకు చేయారంటే ఫ్లోరా అందంటే నాకు స్ట్రాటజీ ఉందంటే అక్కడ అలాగే అంటది ఆవిడ. స్ట్రాటజీ ఉందంటే మనం దీన్ని క్రిటిసైజ్ చేసుకున్నాం. స్ట్రాటజీ ఏంటండి మీరు సంచాలక అయ్యండి అంటే వాళ్ళు స్ట్రాటజీ తాడమన్నారు చెప్పి నీ స్ట్రాటజీ తాడంటే బిగ్ బాస్ మీ సంచాలకులు కూడా స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చా, నేను ఇప్పుడు వెళ్ళలేదే అని చెప్పి నాగార్జున గారు ఫ్లోరా గారిని అన్నారంట. అలా ఎలా ప్లే చేస్తావమ్మా అంటే లేదు సార్ ప్లే చేయొచ్చు అని చెప్పి. రాము ఏమో బర్నీ అన్న అవుట్ అన్నావు కదా, నువ్వు ఎందుకు మరి దాని మీద స్ట్రాంగ్గా నుంచోలేదు, నువ్వు దాని మీద స్ట్రాంగ్గా నుంచొని పోరాడాలి కదా, వదిలేస్తున్నావు చూసుకొని చెప్పారు. రాముకి మళ్ళీ సపరేట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, ఫ్లోరాకి అయితే ఇదే ఫీడ్బ్యాక్. నెక్స్ట్ బర్నీ గారిని అడిగారంట దివ్య తనుజ కనుక ఉంటే బెడ్ మీద నువ్వు ఎవరిని పడేస్తావు అంటే ఆయన దివ్యానే పడేస్తాను అని అన్నాడంట. సో తనుజ హ్యాపీ, బర్నీ గారు హ్యాపీ, దివ్య హ్యాపీ అంటే దివ్య దీనికి ఇండైరెక్ట్గా వేస్తుంది తన టైం వచ్చినప్పుడు. నెక్స్ట్ తనుజకి స్టార్స్ పెట్టేటప్పుడు కొన్ని సెటైర్లు, తనుజకి స్టార్ ఎవరు పెడితే బాగుంటుంది, గోల్డెన్ స్టార్ పెట్టినప్పుడు కళ్యాణ్ పెడితే బాగుంటుంది అని అంటాం. నెక్స్ట్ కళ్యాణ్కి ఎవరు పెడితే బాగుంటుంది అంటే తనుజ పెడితే బాగుంటుంది అలా ఏవో సెటైర్లు వేసుకున్నారు. తనుజ కూడా ఏదో సెటైర్ వేసిందంటే ఇమాన్యుల్కి, అక్కడ చిన్న డిష్యూమ్ అయింది, నా మామూలు చిన్నది. నెక్స్ట్ దివ్య గారు శ్రీజాన్ అలా పడేయడం కరెక్టేనా అని చెప్పి అంటే లాగి ఆయన పడేయటం కానీ నువ్వు అలా పెట్టడం కానీ కరెక్టేనా కాదా దాని గురించి అడిగారు. నెక్స్ట్ బర్నీ గారు అన్నారంట శ్రీజ చాలా బాగా ఆడుతుంది, ఎందుకు పడేశానంటే బాగా ఆడుతుంది, తను కనుక వదిలేస్తే నన్ను తనుజాని పడేస్తుంది, తనుజాని ప్రొటెక్ట్ చేయడం కోసం నేను శ్రీజాని పడేశాను అన్న విధంగా చెప్పారంట. సో అది ఇక్కడ కూడా వచ్చింది టాపిక్. సో నెక్స్ట్ పడే ముందు ఆయన కళ్యాణ్కి చెప్పి పడేశాడంట. నేను చెప్పాను కళ్యాణ్కి చెప్తాడు కానీ కళ్యాణ్ ఎస్ అని చెప్పాడు, ఆ ఎస్ అని చెప్పాక నేను పడేశాను అని చెప్పి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకున్నాడంట. ఇప్పుడు శ్రీజాకి కళ్యాణ్కి మధ్యలో డిష్యూమ్ జరగచ్చు. కళ్యాణ్ నువ్వు చెప్పలేదు అన్నట్టు మాట్లాడాడు, చూడాలి మరి శ్రీజ దీన్ని సాగదీస్తుందా లేదని చెప్పి. సో దివ్య మరి ఏంటి మీ నాన్న మరి తనుజని చూస్ చేసుకున్నాడు నేను చూస్ చేసుకోలేదంటే దివ్య సమాధానం చేస్తా. తనుజ కొద్దిగా ఎమోషనల్, నేను ఎక్కువ బ్రాడ్ మైండెడ్గా ఉంటాను, అర్థం చేసుకుంటాను కాబట్టి ప్రిఫరెన్స్ తనుజాకి ఇస్తానని నాకు చెప్పారు. అంటే ఏంటి ప్రేమ ఎక్కువని కాదు, తను అర్థం చేసుకోదురా ఏడుస్తుంది, నువ్వైతే అర్థం చేసుకుంటావు, ఒప్పుకోరా బుచ్చి తల్లి అన్నట్టు ఆయనకి ఇస్తాను నీకు ఏమైనా చెప్పారు చెప్తే నాగార్జున గారు మనయాల అనుకున్నావు సేమ్ అలాగే. చూసావా తనుజ నువ్వు ఎమోషనల్ అంట, నువ్వు ఏడుస్తావంట, నీకు అర్థమవుతుంది ఏమంటున్నారో అని చెప్పి ఎక్కిచ్చారంట. ఇలాగే ఏంటి నాలా చెప్పలేదు కానీ ఎక్కిచ్చారంట కొద్దిగా. నెక్స్ట్ రాముకి మంచిగా అప్రిషియేట్ చేశారంట. స్ట్రిక్ట్ కెప్టెన్, ఇప్పటివరకు ఉన్న కెప్టెన్స్లో కల్లా బెస్ట్ కెప్టెన్ అని చెప్పి కెప్టెన్గా అప్రిషియేట్ చేశారంట. మనోడు చాలా కష్టపడ్డాడు అది ఎంత హౌస్ మెయింటైన్ చేయడానికి. సో డిక్టేటర్ అవన్నీ కాకుండా బాగా ఆడేవి, బాగా కష్టపడ్డాని చెప్పి. కాకపోతే బెలూన్స్ టాస్క్ ఏదైతే ఉందో ఊదేది, అందులో నీ స్టాండ్ కరెక్ట్, నువ్వే ఫస్ట్ చెప్పు ఇది ఫౌల్ అని చెప్పి, కానీ నువ్వు దానికోసం గట్టిగా నుంచోలా.
ఇమ్మాన్యుల్తో గట్టిగా ఉంచోవాల్సింది, సంచాలక్ ఈవిడ ఫ్లోరా గారి దగ్గర గట్టిగా ఉంచోవాల్సింది, అప్పుడే కదా వస్తుందంటే రాము ఏదో చెప్పుకున్నాడంట, సార్ నాకు ఇంతకుముందు మాట్లాడటమే ఇదిగా ఉండేది, తప్పు పడతారు అని చెప్పి ఆయన వర్షన్ ఏదో చెప్పుకున్నాడు. రేపు మీరు చూడండి. నెక్స్ట్ ఇమ్మాన్యుల్కి వార్నింగ్ ఇచ్చారంట. అందరికీ వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇమ్మాన్యుల్కి అప్రిషియేషన్ వచ్చింది, అందరికీ అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఇమ్మాన్యుల్కి వార్నింగ్ వచ్చింది. దేనికంటే ఆ సంచాలకుగా కరెక్ట్ చేయకపోవడం. శ్రీజ విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు, శ్రీజ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా ఆ కన్నంలోంచి బయటకు వచ్చే దాంట్లో. బెలూన్స్ టాస్క్లోనూ ఫెయిల్ అయ్యావు, నీకు గోల్డెన్ స్టార్ ఉంది, గోల్డెన్ స్టార్ కాస్త సిల్వర్ బ్లాక్ అయిపోద్ది, నువ్వు చూసుకోవాలి, కొంచెం ఆడుకోవాలి అంటే ఇమ్మాన్యుల్ ఏమో సార్ బిగ్ బాస్ చెప్పలేదు సార్ ఆ బెలూన్ దానికంటే మనం మాట్లాడుకునే మాటలు యాక్చువల్గా ఎప్పుడైనా సార్ అప్పుడప్పుడు. బిగ్ బాస్ దేవుడు, ఈ మధ్య చెప్పాను కదా దేవుడు చేసిన జంట అన్నది కాన్సెప్ట్లో చెప్పాను కదా, బిగ్ బాస్ అనేవాడు దేవుడు, ఆ బిగ్ బాస్ హౌస్ వర్క్ అని చెప్పి. బిగ్ బాస్ దేవుడు, అన్ని పనులు ఆయన చేయడు, కొన్నిసార్లు తన పనులు చేయడానికి కొంతమంది నియమించుకుంటాడు, అది వాళ్ళు చేయాలి అని చెప్పి ఇమ్మాన్యుల్కి సెటైర్ వేశారంట సంచాలకులకు చేయలేదని చెప్పి. నెక్స్ట్ సంజన గారి బర్త్డే, సో October 10th అని చెప్పారు కదా, ఆయన కూడా అదే రోజుకి వచ్చారు, హ్యాపీ బర్త్డే సంజన అని చెప్పి విష్ చేశారు. చాలామంది సంజన గారి ఫ్యాన్స్ కూడా కామెంట్ చేశారు. October 10th ఏముందని లాస్ట్ వీక్ అడిగా నేను, సో దానికోసం చెప్పారనమాట. నెక్స్ట్ సంజన గారికి ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్స్, ఎందుకంటే వాళ్ళు ఆ డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి. నీకేమైనా అన్యాయం జరిగింది అనుకుంటున్నావు అని చెప్పి సంజన గారిని అడిగితే, అవునండి నాకు అన్యాయం జరిగింది, ఎందుకంటే నేను బెలూన్ టాస్క్లో నా 100 పాయింట్లు నాకు వచ్చుంటే నాకు బాగుండేది. ఏదంటే నాగార్జున గారు, లేదమ్మా అది అన్యాయం కాదు, మిగతా వాళ్ళకి సగం తగ్గించారు కదా, బిగ్ బాస్ ఎవరికి అన్యాయం చేయరు, సో నీకు అలా నీకు పెరగకపోయినా వాళ్ళకి తగ్గిందని చెప్పారంట. దాని తర్వాత నేను ఇలా వెళ్తా, నువ్వెందుకు అలాగా, నీకు ఒక మెంటల్ బ్లాక్ అయిపోయింది, నేను ఆడలేను అని చెప్పి. శ్రీజ చూడు ఎలా ఆడుతుందో, శ్రీజ చూడు భరణి గారు ఎలా భయపడుతున్నారో, మీరు అలాంటి మెంటల్ బ్లాక్ తీసేయండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక రుద్రమ్మదేవి అని చెప్పారంట. అలా ఆడాలి, ఏదైనా ఆడితేనే కదా నువ్వు ఆడగలవు అది అని చెప్పారంట. దాంతోపాటు నేను అనుకుంటున్న పాయింట్, నాగార్జున గారు అనుకుంటున్న పాయింట్, చెప్పిన పాయింట్ ఏంటంటే, వీ వాంట్ ఓల్డ్ సంజన బ్యాక్. 3 weeks బ్యాక్ ఎలాంటి సంజన ఉందో అలాంటి సంజన కావాలి, అలాంటి ఎనర్జీ కావాలి, కానీ దొంగతనాలు మాత్రం వద్దు, థీఫ్స్ మాత్రం వద్దు. అది కాకుండా మిగతాది ఏదైనా చెయ్యమ్మా ఎనర్జీతోని. డౌన్ అయిపోయారు ఆవిడ ఎనర్జీ. ఎందుకు నేను అంత ఇవ్వట్లేదు, హైపు చెప్పుకోవట్లేదు అంటే ప్రాబ్లం ఇదే. మీకు అర్థమవుతుందో లేదో, ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు ఆవిడ, దాన్ని రీచ్ అవ్వట్లా. సో ఇప్పుడు దాన్ని రీచ్ అవ్వాలి, ఆవిడ మళ్ళీ పుంజుకోవాలి, ఆవిడ బలంగా ఆడాలి, బలంగా ఏదైనా చేయాలి. చేసినప్పుడు మనం ఎంటర్టైనింగ్గా కానీ సీరియస్గా కానీ ఏదైనా సరే చేసినప్పుడు మనం అలాగే చెప్పుకుందాం. సో అలా ఒక బూస్ట్ ఇచ్చారంట. నెక్స్ట్ సంజన గారిని బయటికి వెళ్ళిపోమన్నాడంట ఆయన వాడికి బాలాపైన బయటికి వెళ్ళిపోమన్నారు. వేరాజ్ భరణి గారిని మాత్రం లోపల పడుకోమన్నారు. భరణి గారు లోపల పడుకోమనేటప్పుడు హౌస్ మేట్స్ అందరిని అడిగాడంట రాము. మరి సంజన గారిని బయటికి పంపించేటప్పుడు హౌస్ని అడిగామంటే మర్చిపోయానంట. నీ కంఫర్ట్ కోసం ఏదైతే చెప్పుకోవద్దు రాము అని చెప్పి నాగార్జున గారు కొద్దిగా రాముకి చెప్పారంట. దాంతోపాటు ఈవిడ కెప్టెన్ రూమ్లో కూర్చొని కెమెరాకి ఏదో చెప్పుకుంటున్నారంట సంజన గారు. అప్పుడు రాము వచ్చి 2 నిమిషాలు అయిపోయిందండి, 2 నిమిషాలు వెళ్ళిపోండి అన్నారంట. కానీ ఈయన భరణి గారు మాత్రం కెప్టెన్ రూమ్లోనే స్నానం చేస్తున్నారు, ఫేవరెటిజం చూపిస్తున్నారంటే భరణి ఓనర్ అమ్మా, నువ్వేమో టెనెంట్ అని చెప్పి ఈ విషయంలో సంజన గారిని తప్పుపెట్టారంట నాగార్జున గారు. రాము చేసింది రైటే అని చెప్పి ఇలాగా. సో ఇలా సంజన గారికి ఒకటి ఇది జరిగింది. నెక్స్ట్ సుమన్ శెట్టి అన్నకి నాగార్జున గారు ఫుల్ సపోర్ట్ చేశారంట. ఏదైతే ఈ టాస్క్ ఏందో టబ్ టాస్క్, అందులో సుమన్ శెట్టి తప్పులేదు, ఆయన ఫౌల్ చేయలేదు అని చెప్తే ఫ్లోరా గారు లేదు సార్ నాకు అలాగే కనిపించింది అంటే, అది ఆప్టికల్ ఇల్యూషన్ అమ్మా, ఆయన హైట్ ఏంటి, ఆయనకి ఎట్టా తగిలింది, కాలేదో తగిలింది, ఏదో జరిగింది అంటే వీడియోస్ చూపించారంటే వీడియోలో క్లారిటీ లేదు, నాగార్జున గారు బలవంతంగా ఒప్పించారు అని చెప్పి టాక్. లెట్స్ సీ, అది చూసిన తర్వాత మనం దాని గురించి మాట్లాడుకుందాం. కానీ సుమన్ పొగిడారంట, నిలబడ్డో బాగా మాట్లాడి, ఇంకొంచెం గట్టిగా నిలబడాలి, నీకు కొంచెం నువ్వు స్టాండ్ తీసుకోవాలంటే, సార్ నేను నిలబడ్డాను సార్, అప్పుడు చేశాను సార్, మిగతా వాళ్ళందరూ మేము ఉండలేకపోతున్నాం, అప్పుడు గేమ్ పాస్ అయిపోయింది కదా, మేము ఉండలేకపోతున్నాం, ఇచ్చేయలేకపోతున్నాం అంటే నేను బయటకు వచ్చేసాను అది ఇది అని చెప్పి. శ్రీజని అడిగారంట, శ్రీజ ఏంటి మరి సుమనాన్ని ఫౌల్ చేశాడని నమ్ముతుంటే, నాకేం తెలుసు సార్ నేను వాటర్లో ఉన్నంటే, అది కాదమ్మా ట్రావెల్ చేసావు కదా, సుమనాన్ని అబద్ధాలు చెప్తాడని నువ్వు అనుకుంటున్నావా అంటే, లేదు సార్ ఆయన అబద్ధం అయితే చెప్పడంటే, సుమనాన్న ఎప్పుడు మాట్లాడి సుమనాన్న అంత గట్టిగా అరిచాడంటే మీకు అప్పటికే అర్థం కాలేదు ఆయన తప్పు చేయలేదని అని చెప్పి సుమనాన్ని వెనకేసుకొచ్చి ఫుల్ సపోర్ట్ ఇచ్చారంట. నెక్స్ట్ శ్రీజాకి ఫస్ట్ టైం శ్రీజాకి పొగడతాము పాపం అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం. అమ్మాయిని చూస్తే ఏం చేసినా అమ్మాయి తప్పైపోద్ది, అమ్మాయి ఇంటెన్షన్ రాంగ్ కాదు, కొన్నిసార్లు కరెక్ట్గానే స్టాండ్లో ఉంటుంది కానీ ఎక్స్టెన్షన్లు వీటి వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. శ్రీజ ఆడుతుంది అంటే వణుకుతున్నారు అంటే చూడు నువ్వు అదే మెయింటైన్ చేసి శ్రీజ సూపర్ ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు అని చెప్పి శ్రీజ కోసం చెప్పారంట. నెక్స్ట్ దాంతోపాటు సంజన గారి దగ్గర చెప్తూ అదే మెంటల్ బ్లాక్ తీసేది శ్రీజ గారిలాగా ఆగాలని చెప్పాను కదా, అలాగే ఏదైతే ఈ నాచురల్ టాస్క్ జరిగిందో అందులోంచి శ్రీజనే ఫస్ట్ బయటకు వచ్చింది. ఆ వీడియో వేసి చూపించారంట. చూపించి నువ్వెందుకు శ్రీజ నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ నువ్వే ఫస్ట్ వచ్చావు, ఇది మనం చెప్పుకున్నామా? స్పెసిఫిక్గా నేను శ్రీజాకి అన్యాయం అని చెప్పుకున్నది ఇది. చాలామంది ఇక్కడ క్వశ్చన్ చేసింది, వావ్ శ్రీజాకి అయితే అన్యాయమా, సంజన గారికి అయితే అన్యాయం కాదంటే అది వేరే, ఇది వేరే. శ్రీజాకి అన్యాయం జరిగింది, తనే వచ్చింది ఫస్ట్, నాకు కనిపించిన అందరూ తనే వచ్చింది. తర్వాత మనోడు ప్యాంట్ జారిపోవడంతో అది వీడియో క్లిప్ కట్ చేశారు కానీ, సో చూసుకుంటే మాత్రం శ్రీజానే ముందు వచ్చింది, శ్రీజాకి ఇక్కడ అన్యాయం జరిగింది.
సో అక్కడ ఇమాన్యుయల్ తప్పు తీసుకున్న డెసిషన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. నీకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటే సార్ అప్పుడు నేను చాలా వాదించాను సార్, ఇంకేం సంచాలకుల డెసిషన్ ఫైనల్ అని చెప్పి తీసేశారు సార్ అని చెప్తుంటే, లేదమ్మా ఇంకా సరిపోతే ఇంకొంచెం చెయ్యాలి అని చెప్పారంట. దాని తర్వాత నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోవాలని చెప్పారు. దాని తర్వాత భరణి గారి విషయం కోసం కూడా తను మాట్లాడిందంట, సార్ ఇది నిన్న మొన్న మాట్లాడుంటే ఒకలా ఉంటుంది సార్, వీకెండ్ వచ్చి ఆయన ఇలా అంటాం కరెక్ట్ కాదు, ముందు చెప్పాల్సింది ఏదైనా ఉంటే అని చెప్పి దాని గురించి మాట్లాడారంట. దాని తర్వాత రీతి ఏమైనా నేను టార్గెట్ చేసినట్టు నీకు అనిపిస్తుందా అంటే అవును సార్ అని చెప్పి, ఎక్కడ అంటే తను అందరూ కూర్చొని మాట్లాడుకుంటే తను వెళ్ళి కూర్చుంటే రీతిలో వెళ్ళిపోయిందంట, లేదంటే ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోయిందంట. పోనీ అది కాదు అనుకుంటే శాండ్ టాస్క్ అన్నింటిలో తన్నే టార్గెట్ చేసి శాండ్ పోసిందని, లేదు అది కూడా కాదనుకుంటే సుమనన్న దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో పేరప్ అయ్యావు అది అని చెప్పి అడిగిందని అనగానే రీతిని అడిగారంట. రీతిని అడిగితే రీతి ఏమో సార్ నాకు గుర్తులేదు సార్ అంటే, నాగార్జున గారు పంచు, అమ్మా నీకు కట్ అయింది హెయిర్ మాత్రమే మెమరీ కాదు అని చెప్పి గట్టిగా వేసారంట ఒకటి. సోనన్న అడిగితే సోనన్న అవును సార్ అనింది సార్ అని చెప్పి చెప్పాడంట. ఇంకా ఫ్యూజ్ ఎగిరిపోయినాయి ఆవిడికి. సో ఇలా పంచులతో. దాని తర్వాత రీతి ఏమో అదే అయిపోయిన తర్వాత డెమోన్కి క్లాస్ స్పీకర్ అంట కొద్దిగా. దేనికంటే అది ఎప్పుడైతే గ్లాసులు పడిపోయినాయో దాని తర్వాత నువ్వు రియాక్ట్ అయిన విధానం కరెక్ట్ కాదు, ఇంటి సభ్యులందరి దగ్గర రీతి కోసం అది బ్యాడ్ చేస్తున్నట్టుంది, తనతోనే మాట్లాడుకోవచ్చు కదా. నాకు అనిపించలే మరి ఇది కొంచెం మరి క్లారిటీ మిస్ అయినట్టేమో అనిపిస్తుంది చెప్పిన వాళ్ళకి. పవన్ వెళ్ళి అందరినీ బ్యాడ్ చేయాల, ఓడిపోయారు కదా అని చెప్పి. నాగార్జున గారు సార్ మరి నాగార్జున గారు నెక్స్ట్ టాస్క్ ఇబ్బంది అయింది కదా ఎలా అంటే, పవన్ ఏమో సార్ అదే సార్ మా లాస్ట్ టాస్క్ అన్నాడు అంటే నీకు తెలుసా అదే లాస్ట్ టాస్క్ అని చెప్పి కొంచెం అక్కడ కూడా కొంచెం సెటైర్లుగా అయినాయి అంట. దాని తర్వాత ఇది ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఒక రా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్విస్ట్లు షాకులు. ఫస్ట్ ట్విస్ట్ అదేంటంటే సీజన్ 7 ఈజ్ బ్యాక్. దట్ ఈస్ ఒక అస్త్ర, పవర్ అస్త్ర వచ్చింది. పవర్ అస్త్రతో ఫైర్ స్ట్రోమ్ని ఆపచ్చు. ఫైర్ స్ట్రోమ్ అంటే ఎవరు? వైల్డ్ కార్డ్స్. సో వైల్డ్ కార్డ్స్ని ఆపచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అలాంటి అస్త్రం ఒకటి ఇంట్లోకి ప్రవేశపెట్టారు. ఆ అస్త్రానికి తగిన వీరుడు, ధీరుడు, సూర్యుడు, వీరురాలు, ధీరురాలు, సూర్యురాలు ఎవరో ఎంచుకోవాలి, వాళ్ళల్లో వాళ్ళే ఎంచుకోవాలి. దానికోసం ఒక టాస్క్ పెట్టారు. నాకు ఎవరెవరిని తీసారో కూడా తెలుసు, కానీ నేను కావాలని చెప్పట్లేదు అదంతా. సో మీరు అది చూడండి, స్కిప్ చేసుకోండి, అంటే చెప్పట్లేదు. ఒక్కొక్కరిని పిలుస్తారు. ఫస్ట్ ఇది చెప్తాను చూడండి, తనుజ గారిని పిలుస్తారు. నాగార్జున గారు అంటే ఒక డిప్ తీస్తే తనుజ పేరు వస్తుంది. తనుజలో ఒకరిని తీసేయాలి. అక్కడ వీళ్ళు ఉంటారు అనమాట, ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళ సభ్యులు ఉంటారు. తనుజ గారు ఒకరిని తీసేయాలి. తనుజ గారు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎవరిని పిలాలో తనుజ గారు డిసైడ్ చేస్తారు. సో జాగ్రత్తగా ఆలోచించి ఆ పవర్ అస్త్రం మనకే కావాలా ఎవరికి కావాలని ఆలోచించి ఎవరిని పిలిస్తే మనల్ని తీరో వాళ్ళని పిలిపించుకొని ప్లాన్ చేసుకొని పిలాలి ఒక్కొక్కరిని. సో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఒకరిని తీసేస్తారు. అలా ఒక్కొక్కరిని తీసేస్తే చివరికి మిగిలిన వాళ్ళకి వస్తుంది. ఇక్కడ చాలా అంటే చాలా తెలివిగా ఆడాలి. ఒక పర్సన్ చాలా తెలివిగా ఆడాడు, ఆడియన్స్ అప్రిషియేషన్ అంట, ఫుల్ క్లాస్ కొట్టారంట ఆ పర్సన్కి. ఇది ట్విస్ట్. ఇది మీరు అక్కడ చూడండి, బాగుంటుంది. అన్నీ తెలుసుకుంటే బాగోదు కదా. బట్ చెప్పేస్తాను ఫైనల్గా అది ఎవరికి వచ్చిందో చెప్పనా. నా లెక్క ప్రకారం అది హౌస్లో ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది, ఇమ్మాన్యుయల్కి భరణి గారికి. వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా డీల్ చేయగలరు, హ్యాండిల్ చేయగలరు అని చెప్పి మోస్ట్లీ ఇమ్మాన్యుయల్కి వచ్చే అవకాశం ఉంది అని అనుకుంటున్నాను నేను. ఇది ట్విస్ట్. ఇప్పుడు షాక్. ఎవరైతే 6 నామినేషన్స్లో ఉన్నారో బయట వాళ్ళ కోసం బోర్డులు పెట్టి ఒక్కొక్కటి లాగి ఓపెన్ చేసి వాళ్ళ పరిస్థితి ఏంటో చూపించారంట. ఫస్ట్ సంజన గారు తీయంగానే డేంజర్ జోన్ అని వచ్చిందంట. అందరూ షాక్ అయ్యారంట, అంటే వెళ్ళిపోతారా ఏంటని చెప్పి. అలా ఒక్కొక్కరు ఓపెన్ చేస్తే అందరూ డేంజర్ వచ్చిందంట. ఒక ఇద్దరికి మాత్రం ఎవిక్షన్ వచ్చిందంట. వాళ్ళిద్దరికి ఎవిక్షన్ వచ్చిందంట. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థం కాలేదు కానీ కొద్దిగా ఎందుకు ఇలా పెట్టారు ఏంటని. డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం పర్టికులర్గా ఎవిక్షన్కి దగ్గరలో ఉన్నారు. అంటే వీళ్ళిద్దరికి ఎవిక్షన్ వచ్చిందంటే మనకి యాక్టివిటీ ఏరియాకి ఒక ఇద్దరిని తీసుకెళ్తారు కదా, ఆ ఇద్దరే వీళ్ళిద్దరు అని అనుకుంటున్నా. ఎవరిని ఎవిక్షన్ చేయలేదంట ఫ్రైడే ఎపిసోడ్లో, అట్లీస్ట్ వాళ్ళు ఉన్నంతవరకు చేయలేదు. సో నాకు తెలిసి వీళ్ళిద్దరం తీసి నేను గెస్ చేసిన వైల్డ్ గెస్లో సగమైన రైట్ అయితే అనిపిస్తుంది. అదేంటంటే చెప్పలేం, అది ఏదైనా జరగచ్చు, ఇది తూచిగా చేసుకుంటూ ఉండొచ్చు. సర్లేండి, ఇంకా ఏదైనా జరిగి ఉండొచ్చు, మనం ఏది చెప్పలేం. బట్ మీరు మాత్రం ఓటింగ్ ఆపకండి. అందుకనే నాకు తెలిసి ఆపల ఎవరిని ఎలిమినేట్ చేయలే ఈరోజు. సో ఓటింగ్ మొత్తం అయిన తర్వాత రేపు డెసిషన్ తీసుకుందాం అని చెప్పి రేపటికి పోస్ట్ పోన్ చేసి ఉంటారు, అది అనుకుంటున్నాను నేను. అందుకోసం అని చెప్పి సో ఓటింగ్ ఆపకుండా ఓటింగ్లు చేసుకుంటూ ఉండండి. ఏదైనా జరగచ్చు. మామూలుగా భయపెట్టడానికి కూడా పెట్టుండొచ్చు. ఇది సంగతి. ఇంకేం జరిగింది ఒకసారి చూస్తాను. ఇంతే జరిగింది. సో అద్భుతంగా ప్లాన్ చేశారు. 2 ఓటింగ్ ఎవిక్షన్ టాస్క్లు ఒకటి, నెక్స్ట్ పవర్ అస్త్ర టాస్క్లు ఒకటి, ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ ఒకటి, నాగార్జున గారి పంచులు, షాక్లు, ట్విస్టులు పక్కాగా ఉంది. సూపర్గా ఉండబోతుంది అనిపిస్తుంది. రేపటి కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నా. రేపు మార్నింగ్ ఎర్లీగానే ప్రోమో వస్తుంది.
అదనమాట. ఇంకా కెప్టెన్సీది ఏదైతే ప్రోమో వచ్చిందో దాని గురించి నేను చెప్పట్లేదు, ఎలాన్సీస్ ఏం లేదు. సో మళ్ళీ మనం ఏదైనా ఇంకో ప్రోమో ఏదైనా వస్తే మళ్ళీ కలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.